హాయ్ గైస్, వెల్కమ్ టు శశి టీవీ. దిస్ ఈస్ పవన్. ఈ రోజు అయితే కొత్త క్వశ్చన్స్ మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ ని ధనుష్ గారు అయితే హీరోగా తీస్తున్నారు, కానీ డైరెక్టర్ మాత్రం ఓం రావుత్ గారు. సో ఏమనిపిస్తుంది అసలు ఆదిపురుష్ తర్వాత ఓం రావుత్ గారి మీద కొంచెం నెగిటివిటీ ఉంది. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ తీస్తున్నాడంటే ప్రజల్లో కొంచెం టెన్షన్ అయితే ఉంది. అసలు అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు. హాయ్ బ్రో, మీ పేరు? సమీర్. సో చెప్పండి, అబ్దుల్ కలాం గారి స్టోరీ ఓం రావుత్ గారు తీస్తున్నారు, సో ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ మనం డైరెక్టర్ కి మనమే యాక్సెప్ట్ చేసినాం కదా. ఒక ఆదిపురుష్ మూవీ కాకపోయినా దానికంటే ఉన్న మూవీస్ వల్ల కూడా మనం యాక్సెప్ట్ చేసినాం. అవును, ఒక మూవీ వల్ల మనం ఫ్లాప్ అయ్యేది అట్లా అనుకోలేము కదా. ఇంకా ధనుష్ యాక్టింగ్ అంటే హీ సూపర్ యాక్టింగ్, డాన్స్ ఏదైనా ఉన్నా. బట్ అబ్దుల్ కలాం రోల్ ఎట్లా ఉందంటే కొంచెం సెన్సిటివ్, ఇంకా ప్రెసిడెంట్ అట్లా అన్ని ఉన్నాయి కదా. సో దాని వల్ల ఎట్లా అంటే 50-50%. అవును. సో ధనుష్ పేరు పాడు చేయకుండా, ఎందుకంటే మళ్ళీ పాడైపోతే కెరియర్ మీద ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఓం రావుత్ గారు తీస్తున్నారు అంటే? ఓం రావుత్ గారిని మనమే ఎంకరేజ్ చేసాం కదా. ఫస్ట్ ఎంకరేజ్ చేసాం, మరి ఆయన ఫస్ట్ మనం ఎంకరేజ్ చేసిన తర్వాత మనమే ఇప్పుడు డిస్కరేజ్ చేస్తే అతను చేసిన పని అతను చేస్తారు. అవును, మనం ఎట్లా అంటే మనం సపోర్ట్ చేయాలి అంతే, దానికంటే ఏముండదు. అంటే లైక్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్? అంటే ఆ ప్రాపర్ గా కన్వే చేయగలడు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ప్రాపర్ గా కన్వే అయితే అవుతుంది. ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ పాత అబ్దుల్ కలాం మూవీస్ కూడా వేరే వాళ్ళు తీశారు. అంటే మామూలు చిన్నప్పుడు ఎట్లా ఉండే అట్లయితే నేను చూసిన బయోపిక్ ఎట్లా ఉంటుంది. బట్ ఎట్ ప్రెసెంట్ ఇంకా ఫర్దర్ గా అంత ప్రెసెంట్ హిస్టరీ అందరికి తెలియనట్టు అట్లా అందరు చూడొచ్చు. సో ఒక ఛాన్స్ ఇచ్చి మంచిగా తీస్తే బాగుంటది అనుకుంటున్నారు అంతే. థ్యాంక్ యూ. అబ్దుల్ కలాం గారి ప్రాజెక్ట్ అయితే బయోపిక్ ఓం రావుత్ గారు తీస్తున్నారు డైరెక్టర్ గా, హీరో ధనుష్ గారు. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డైరెక్టర్ పేరు చెప్పేసరికి నాకు భయం అవుతుంది. అసలు నేను కూడా కొట్టాలనిపిస్తాను. ఎందుకు అడుగుతున్నావు అర్థం కావట్లేదు. ఏమైంది? డైరెక్టర్ నువ్వు ఓం రావుత్ అని చెప్పినాక నేను ఎలా మాట్లాడాలి? మరి ఇప్పుడు ఏం చేస్తాను చెప్పి ఆయన ప్రాజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు. ఓకే, ధనుష్ ఓకే ఆర్టిస్ట్, డైరెక్టర్ అట్లా చెప్తే అట్లా చేస్తారు. ఏ ఆర్టిస్ట్ అయినా చేయగలుగుతాడు. చేయలేకపోతే 1-2-3 సినిమాలతోటే వాళ్ళ బతికేందో ఫ్యూచర్ ఏందో తెలిసిపోతే ఆర్టిస్ట్ దేకని కూడా దేకరు ప్రజలు. ధనుష్ అయితే అసలు ఎటువంటి మైనస్ లేకుండా హీరోగా డైరెక్టర్ సక్సెస్ అవుతూ వస్తున్నాడు, ప్రొడ్యూసర్ గా కూడా. సో అటువంటి మనిషి గురించి, చరిత్రలో నిలిచిపోయిన మనిషి గురించి ఫ్యూచర్ లో చరిత్ర చెప్పుకోవాలనుకుంటే ఎవర్రా బాబు మ్యాన్ మిషల్ అంటే అబ్దుల్ కలాం అని అద్భుతంగా చెప్పుకునే మనిషి గురించి ఓం రావుత్ చేతిలో పెడితే ఏమనుకోవాలి జనాలు? ముందు డైరెక్టర్ మార్చాలి, కథ ఆయనే రాసుకున్నా సరే ముందు ఆయన పక్క దోసేయాలి. అదేంటండి పాపం ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎలా అసలు నమ్మకం లేకుండా పోయింది కదా. మన ప్రభాస్ రాజుని దేవుడు లాంటి ఒక రాజు లాంటి గుండెల్లో పెట్టుకొని మనం గుడులు కట్టుకుంటే ఆయనే ఆదిపురుష్ సినిమా తీసేసి అంత ఆగం చేసి పడేసిండు. ఇప్పటికీ ఫ్యాన్స్ ఎంత బాధపడతారో. అదేంటి తెలుగు డైరెక్టర్లు ఎందుకని ఇలాంటి మంచి బయోపిక్ తీయలేకపోతే? నిజంగా మనకి ఐడియా ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. నిజంగా చాలా చింతించాల్సిన విషయం. మన డైరెక్టర్లు చరిత్ర సృష్టించిన వాళ్ళ గురించి, రాజుల కథల గురించి ఎందుకు గుర్తు రాదో ఏమో అర్థం కాదు. ఓన్ గా క్రియేట్ చేసేసుకుంటారు, తీసేస్తారు, సక్సెస్ హిట్ ఏదో కొట్టేస్తారు. ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచన రావు. అదే తెలుగు డైరెక్టర్స్ ఆర్ ఆల్వేస్ డూయింగ్ కమర్షియల్ మూవీస్. అన్ని కమర్షియల్ డబ్బు. కనీసం మన త్రివిక్రమ్ లాంటి వాళ్ళు, లేదంటే క్రిష్ లాంటి వాళ్ళు, మన హనుమాన్ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు? ప్రశాంత్ వర్మ, లేదంటే సుకుమార్ గారు. వాడితే చరిత్రలో మళ్ళీ ఒక క్రియేషన్ అవుతుంది. మ్యాన్ మిషన్ అంటాం కదా, మ్యాన్ మిసైల్ అనాలి. సో వీళ్ళ చేతిలో పడితే బాగుండేది. నాకు తెలిసి అయితే ఓం రావుత్ మార్చాలని కోరుకుంటాను నేనైతే. ఓకే, సో మొత్తానికి డిసప్పాయింటెడ్ అన్నమాట. 100%, 1% కదా, 100% డిసప్పాయింటెడ్ డైరెక్టర్ వల్ల. బ్రో ఒక క్వశ్చన్ అన్నమాట. సో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అబ్దుల్ కలాం గారి గురించి బయోపిక్ అనౌన్స్ చేశారు. ధనుష్ గారి హీరో, డైరెక్టర్ ఓం రావుత్ గారు. సో మీకు ఏమనిపిస్తుంది? అన్న, నాకు ఈ ప్రాజెక్ట్ విన్నగానే నిజంగా ఒక రకమైన ఆనందం కలిగింది. ఎందుకంటే చిన్నప్పుడు పుస్తకాలలో చదివినాను అబ్దుల్ కలాం గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి. ఎందుకంటే ఒక రామేశ్వరం ఊరు నుంచి రాష్ట్రపతి ఎదిగిన వ్యక్తి, ఒక టీచర్ గా ఉన్న వ్యక్తి అంటాను. టీచర్ చదువు చెప్తుంటే ఒక కాల్ వచ్చింది. నేను అట్లా ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా అంటే స్టూడెంట్ పర్మిషన్ తీసుకొని 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడి అప్పుడు ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసి ప్రెసిడెంట్ అయినా. అంత గొప్ప వ్యక్తి తను, అబ్దుల్ కలాం వ్యక్తి. నిజంగా సొంత అక్క నగలు అన్ని కష్టపడి చదివి కుల మత భేదం ఎటువంటి లేకుండా కష్టపడితే ఇంత వ్యక్తి అయినా సక్సెస్ అవుతున్నా అన్నానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కళలు కనండి, వాటిని సహకారం తీసుకుని డైలాగ్ కూడా చెప్పిన వ్యక్తి అబ్దుల్ కలాం. సో ఒక డైలాగ్ ఉంటాను అబ్దుల్ కలాం బాగా చెప్పిందాం, డోంట్ ఫీల్ అబౌట్ బ్యూటీ, ఫీల్ యువర్ బ్యూటీ, ఇట్ మేక్స్ యూ లైక్ బ్యూటీ అని. నిజంగా తను చెప్పిన పద్ధతి కూడా చాలా గోల్డెన్ అన్న.
ప్రెస్టీజియస్ మనిషి, అట్లాంటి లైఫ్ ప్రెస్టీజియస్ బయోపిక్ ని సో ధనుష్ వరకు ఓకే, ధనుష్ ఒక దిగ్గజమైన యాక్టర్, మన సాహసం చూసాం తనది చాలా అద్భుతంగా స్టూడెంట్స్ బాగా కాంటాక్ట్ అవుతాయి. అవును. సో ధనుష్ ఏ రకంగా అయినా కూడా ఏ రకంగానే సెట్ అవుతారు అన్న. ధనుష్ వరకు మాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓం రావటం. ఎందుకంటే ఒక మహాభారతం అంటే ఒక ప్రెస్టీజియస్ అంటే హోలీ స్పిరిట్ లాంటి ఆ ప్రాజెక్ట్ ని తను అసలు ఎంత ఊహించుకున్నామో దాన్ని మాకు నీళ్ళమట్టం చేశాడు తను. సో నిజంగా అసలు నిరాశ పడ్డామని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ని ఒక దిగ్గజమైన యాక్టర్ ని పెట్టుకొని ఆదిపురుష సినిమా చేసి చాలా చాలా నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక నార్మల్ కాదన్నా ఒక రియలిస్టిక్ బయోపిక్ అబ్దుల్ కలాం అటువంటి బయోపిక్ ని అరే కొద్దిగా అటు చేస్తారేమో మొత్తం ఫుల్ పెజ్ ఏమంటారు ఇప్పుడు ఓం రావుత్ కి బయోపిక్ తీయడం చాలా కదంటారా? అదే అనిపిస్తాను నిజంగా. అంటే తను ఇట్లాంటి స్టోరీ వెనుకోకుండా నార్మల్ లవ్ స్టోరీ తీసుకుంటే అయిపోయేదేమో. ఇట్లాంటి ప్రెస్టీజ్ ప్రాజెక్ట్స్ నిజంగా సెట్ కాదేమో ఫీలింగ్ అనేది. ధనుష్ ఓకే, కానీ డైరెక్టర్ చాలా తప్పు నాన్న ఫీల్ కనిపిస్తుంది. అంటే తనను తక్కువ వేస్తలేదు. ఇంకా గతంలో తీసాను, ఎందుకంటే నువ్వు ఫిక్షన్ స్టోరీస్ తీసినా తీయకపోయినా ఫ్లాప్ అనేది ఎవరో తీయలేరు. ఎందుకంటే ఇది లైఫ్ స్టోరీ కాబట్టి ఎంతో మంది దాన్ని ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి కొద్దిగా అప్డేట్ అయితే కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది అయితే డూట్ అయినా తనకైతే. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం జీవితంలో రామ్మూర్తి ఎవరు నమ్మడన్న నిజంగా బయట కనిపిస్తున్నా కూడా మామూలు ఉండరు. నిజం అవును కదా. అందుకే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ కన్నా కొద్దిగా అప్డేట్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఎంత వీలైతే అంత చాలా పకడ్బందీగా నిజంగా కన్వర్ట్ సినిమా దూరం మర్చిపోతున్నా నాకు అనిపించింది అన్న. ఎందుకని తెలుగు ఇండస్ట్రీ రైటర్స్ ఎందుకని మీకు చాటే కదా, మీకు సినిమాలు తీయడం చాటే కదా, ఇటువంటి బైపులు తీయండి. ఆయన పంగలాంటి అంటే బైపులు తీయండి, జేపీ లాంటి సినిమాలు తీయండి, సార్ లాంటి సినిమాలు తీయండి, ప్రజల సభ్య సమాజానికి పనికొచ్చే విషయాలు తీయండి. ఆడు ఊ అంటావా ఎప్పటికి ఇవ్వనా మన నరకుడు సంపుడు రొమాన్స్ ఇదేనా సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్. స్టూడెంట్స్ చూస్తుంటే మన 12th ఫెయిల్ సినిమా అన్న అది చూడగానే ఇక్కడ నాకు ఏర్పడుతుంది. అంటే ఇది కదా ఇన్స్పైరింగ్ స్టోరీ. అంటే స్టూడెంట్స్ చూడగానే వాళ్ళు ఏదో కావాలని కోరుకుంటారు అన్న. సో నిజంగా నాకు అనిపించింది దయచేసి ఎస్ఎస్ రాజమౌళి ఎందుకు అంటున్నా అంటే తన దిగ్గజమైన దర్శక ధీరుడు అని చెప్పి వచ్చినాను. రాజన్న సినిమా అప్పుడు జస్ట్ ఒక పాట తను పెద్ద హిట్ అయింది. బయోపిక్ అది అటువంటి సినిమాలు బయోపిక్ నాకు తెలియదు, కానీ అటువంటి సినిమా తీస్తే మాత్రం చాలా బాగుంది. అలాంటి ఇన్సిడెంట్స్ జరిగింది అంటున్నా. సో రాజన్న లాంటి సినిమా తీసిన ఎస్ఎస్ రాజమౌళి ఎందుకంటే అబ్దుల్ కలాం లాంటి సినిమా తీయరు, ఎందుకంటే ఇటువంటి సినిమా ముందుకు రాదు. సంజీవ్ రెడ్డి వంగ ఇటువంటి దిగ్గజమైన డైరెక్టర్స్ ఇటువంటి సినిమా తీస్తే మాత్రం ప్రజలలో స్టూడెంట్స్ కూడా మేము బాగా ఇంపాక్ట్ అవుతుంది. అని ఎప్పుడు మన అబ్దుల్ కలాం కోరికేదన్నా లీడ్ ఇండియా 2020 అన్నాడు అన్న. అసలు లీడ్ ఇండియా 2020 ఎప్పుడో అయిపోయిందన్న. సో ఆయన కళ నెరవేరుద్దాం దయచేసి ఇప్పటికైనా ముందుకెళ్ళాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి సినిమా ఆర్జీకి తీస్తే మాత్రం మామూలు నిజంగా ఆర్జీకి బ్యాండ్ ఉంది కాబట్టి ఒక్కసారి ఇట్లాంటి సినిమా స్టోరీ తీస్తే మాత్రం ఆర్జీకి ఎక్కడ బజ్ క్రియేట్ అవుతుంది. ఈజ్ ద కరెక్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అన్న. ఓకే.